చింతకాయ నిల్వ పచ్చడి పెడతానా. ఇది పొట్టు తీసుకోవాలి. ఇది కిలోన్నర చింతకాయ. ఇట్లా నార చీరుకుంటా ఇట్లా తీసుకోవాలి. అట్టేలా వస్తుంది నార. ఇట్లా చెంచాతోటికి ఇట్లా అంటే అయిపోతుంది. బిచ్చలు వస్తుంది. మొత్తం ఇట్లా తీసుకోవాలి. ఇట్లే తీసుకోవాలి. చింతకాయ అయిపోయేదాకా ఇట్లే తీసుకోవాలి. అయింది తీసుడు. ఇదంతా ఇట్లే తీసుకోవాలి. ఇట్లా దూరపండు కూడా ఉంటుంది. ఈ దూరపండు కూడా వేసుకోవాలి. ఇది బాగా వండింది. ఇట్లా అయింది. కిలోన్నర చింతకాయలు వచ్చిన అరకిలో తరుగు పోయింది. ఇది కిలో. పావు కిలో ఉప్పు పోసుకోవాలి. కొంచెం ఉప్పు పోసుకుంటా దంచుకోవాలి. దంచుకొని మంచిగా ఊరేసుకోవాలి. 2 రోజులు. 2 రోజులకు ఇలా చింత గింజలు వస్తాయి మంచిగా. ఇట్లా దంచుకోవాలి. ఇట్లా దంచుకొని ఒక డబ్బాలకి ఎత్తుకోవాలి. 2 రోజులకే మంచి ఊరి ఈ చింత గింజలు అన్నవి ఇట్లా ఇట్లా ఊసేస్తాయి. రెండు రోజులు ఊరేసుకోవాలి. 2 రోజుల తర్వాత గింజ తీసుకోవాలి. మంచిగా మెత్తబడుతుంది గింజ. మూత పెట్టుకోవాలి. కిలోన్నర చింతకాయ పొట్టు తీసి ఊరేసుకున్నాం కదా. పండ్లు కూడా కిలోన్నర. ఇవి దంచి పెట్టుకోవాలి. ఇలా వట్టేది చెప్తా. చెటాకు జీలకర్ర, కిలోకి పావు కిలో ఉప్పు పోసుకోవాలి. దొడ్డు ఉప్పు. ఇక పావు కిలో ఎల్లిపాయలు. ఇవి ఈ పొట్టు తీసుకోగా చెప్తా దంచంగా. ఇక తొడమలు తీసుకోవాలి. తొడమతోటే మంచిగా కడిగి బట్టతో తుడుచుకోవాలి. కాటన్ బట్టతోటి పదలు లేకుండా. దుమ్ము ఇట్లుంటుంది. తీసుడు అయిపోయింది. ఇక దంచుకున్నా. ఇక ఎల్లిపాయలు ఇట్లా తీసుకోవాలి. మొత్తం పొట్టు రాదు. కొత్త ఎల్లిపాయలు కదా. ఇట్లా తీసుకోవాలి. పాయలు వండుకుంటా ఇట్లా వండుకోవాలి. చింతకాయ తొక్కులకు కొత్త ఎల్లిపాయలే పోసుకోవాలి. కమ్మగా ఉంటుంది. పాతవి పోయద్దు. ఇట్లా తీసి పెట్టుకోవాలి. తెల్ల పొట్టు తీయద్దు. మొత్తం పొట్టు తీయద్దు. కమ్మగా ఉండదు. ఎల్లిపాయలు అన్నీ ఇట్లా తీసుకోవాలి. పాయలు పొట్టు తీయద్దు. తెల్లగా కొత్త ఎల్లిపాయలు కాబట్టి ఇక తొక్కులకు ఇట్లా పొట్టు తీయద్దు. అన్ని ఇట్లా ఒలుసుకోవాలి. ఇక ఉప్పు, జీలకర్ర ఇక వాయికిన్ని వేసుకుంటా దంచుకోవాలి. ఇక వాయికింత జీలకర్ర వేసుకోవాలి. ఇక తాపకిన్ని మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. ఉప్పు వేసుకోవాలి.
అంతా గిట్ల దంచుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, మిరపకాయలు, ఉప్పు వేసి ఇదంతా గిట్ల దంచుకోవాలి. కాయ అంతా అయిపోయేదాకా, కాయలు అయిపోయేదాకా వాయికి వేసుకుంటా దంచుకోవాలి. డబ్బలు వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు వాయికిన్ని వేసుకుంటా దంచుకోవాలి. అంతా గిట్లే దంచుకుంటా ఎత్తుకోవాలి డబ్బాలు. దాకా ఈ డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి. అంతా గిట్లే దంచుకోవాలి. చింతకాయ ఊరినాక ఇలా ఎట్లా నూరుకోవాలో చూపిస్తా. చింతకాయ ఊరేసుకున్నాం కదా, ఈ 2 రోజులకు గింజలు తీసుకోవాలి. చింతగింజలు ఇట్లా గింజలు తీసుకోవాలి. ఇట్లా అంటే వస్తుంది అట్టిగానే. ఇట్లా తీసి ఒక గిన్నెలు వేసుకోవాలి. అంతా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఊరినాక ఇట్లా తీసుకుంటేనే వస్తుంది. ఇట్లా తీసుకుంటుంది ఇవ్వాలి. ఇట్లా తీసుకుంటే వస్తుంది. ఇట్లా ఇత్తులు తీసుకోవాలి. ఇక మొత్తం గుజ్జు ఇదంతా తీసిన అంతా గిట్నే తీసుకొని మంచిగా ఫస్ట్ మనం దంచి పెట్టుకున్న మిరపకాయలు ఇలా కలుపుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు వేసి దంచుకున్న మిరపకాయలు ఇలా కలుపుకోవాలి. మిరపకాయలు గుద్దు మంచిగా కలిపి ఒకసారి పట్టించుకుంటారు. తాపకింత నూరుకుంటారు. మేమైతే తాపకింత నూరుకుంటాం. కమ్మగా ఉంటుంది. పొడిచిన కొద్ది నూరుకుంటారు. మిక్సీ పట్టుకుంటారు. మంచిగా కలగలిపిన మళ్ళీ ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకోవాలి. పొడిచిన కొద్ది నూరుకుంటాం. ఇదే గిర్నీకి పట్టించుకుంటారు. రుబ్బించుకుంటారు. నూరుకుంటారు. మిక్సీ పట్టుకుంటారు. నేను నూరి పోసి పెట్టి చూపిస్తా. ఇక నూరుతా, తాపకింత తీసుకుంటా, ఒక్కొక్క వాయి వేసుకుంటా. ఇప్పుడు డబ్బాలు ఎత్తుకున్నాం కదా, ఇక డబ్బాలకి వెళ్ళి తీసి ఒక్కొక్క వాయి నూరుకోవాలి. నేను ఎప్పుడైనా నూరుతా. మీరు మిక్సీ పట్టుకోండి. నేను నూరుకుంటేనే కమ్మ ఉంటుందని నూరుకుంటాం.
అయింది. ఇక అంతా గిట్లా నూరుకోవాలి. కమ్మగా ఉంటుంది, బాగా మెత్తగా నూరద్దు, కమ్మగా ఉండదు. ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి. అంతా గిట్నే దంచుకుంటా ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి. గిన్నెలలో రుబ్బించుకొచ్చుకునే వాళ్ళు గిన్నె కాడ రుబ్బించుకొచ్చుకుంటారు. మిక్సీ పట్టుకుంటే వాళ్ళు తాప కింద మిక్సీ పట్టుకుంటారు. నేనైతే అంతా నూరిగా పోసి పెడతా. అంతా గిట్నే నూరుకోవాలి. నూరుడు అయింది. డబ్బాలకు ఎత్తుకొని మేము పోసి పెట్టుకోకుండా తింటాము. మీకోసం ఒక 1/2 కిలో పోసి పెట్టి చూపిస్తా. 1/2 కిలో పచ్చడికు ఒక అర్ధ పావు నూనె పోసుకోవాలి. పల్లి నూనె, 2 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. ఒక చెటాకు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. బాగా గోలద్దు, దించుతాన్నా ఎల్లిపాయలు. నూనె చల్లారాలి. చల్లారినాక పచ్చడి వేసుకోవాలి. డబ్బాలకైనా 1/2 కిలో తీసుకోవాలి. అయిపోయినా కొద్ది తీసుకొని పోసు పెట్టుకోవాలి. పోసు చల్లారింది. ఎల్లిపాయలు గిట్ల గోరాలి. దొరగా కోరితే పని కింద పడి కమ్మగా ఉంటుంది. తొక్కు మాడగొట్టద్దు ఎల్లిపాయలు. జీలకర్ర ఎల్లిపాయలు గిట్ల కోలితే పని కింద పడి కమ్మగా ఉంటుంది తొక్కు. ఇక అయిపోయిన కొద్ది గిట్లే పోసి పెట్టుకోండి. ఎల్లిపాయలు చింతకాయ పచ్చడా నిల్వ పచ్చడా తాప కింద పోసి పెట్టుకోండి. ఇక కమ్మగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పెట్టుకుంటే పడమది పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా చేసుకోవాలి పచ్చడా. పోసి పెట్టకుండా కమ్మగా ఉంటుంది పచ్చడా, నిల్వ పచ్చడా, చింతకాయ పచ్చడా.